హైదరాబాద్ లో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పంజాగుట్లోని పీవీఆర్ సినిమా థియేటర్లోకి వర్షం నీరు చేరింది. కల్కి సినిమా నడుస్తూ ఉండగా పైకప్పు నుంచి నీరు కారడంతో ప్రేక్షకులు తడిసిపోయారు. దీంతో తీవ్ర అసౌకర్యానికి గురైన ప్రేక్షకులు సినిమా మధ్యలోనే బయటకు వెళ్లారు. టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆందోళనకు దిగారు. నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్ పంజాగుట్ట పీవీఆర్ సినిమా థియేటర్లో కూడా సినిమా ప్రదర్శన జరుగుతూ ఉండగా వర్షం నీరు ప్రదర్శన టైంలో చేరింది. సో ప్రేక్షకులందరూ కూడా కొంత ఆందోళన చేశారు. సినిమా టికెట్లు వెనక్కి ఇచ్చేయాలని. అసలు ఏం జరిగింది, మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్. రైట్ విజయచంద్రిక, నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి పంజాగుట్ట సెంట్రల్ మాల్లో పీవీఆర్ మల్టీప్లెక్స్ లోకి వర్షపు నీరు చేరింది. సో ఏదైతే సీలింగ్ లోంచి వర్షం నీరు అంతా కూడా ఏదైతే కింద పడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా అక్కడ మనకైతే చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. వాస్తవానికి ఏదైతే పీవీఆర్ మల్టీప్లెక్స్ కి సంబంధించి కొంత అక్కడ రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో వర్క్స్ జరుగుతున్నటువంటి సమయంలోనే సో ప్రేక్షకులను అనుమతించి షో వేశారు. సో రాత్రి సెకండ్ షో సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పవచ్చు. సో తమ చెల్లించినటువంటి టికెట్ డబ్బులు తిరిగి చెల్లించాలని కూడా ప్రేక్షకులు ఆందోళన దిగారు. బట్ థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం సమాధానం ఇవ్వడంతో మాత్రం ఒకంత రాత్రిపూట గందరగోళ పరిస్థితి అక్కడ పీవీఆర్ మల్టీప్లెక్స్ లో నెలకొందని చెప్పవచ్చు. సో ఈ వీడియోస్ అంతా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితి. సో నిన్న రాత్రి కురిసినటువంటి కుండపోత వర్షం నేపథ్యంలో థియేటర్ లో మొత్తం కూడా వర్షపు నీరు చేరినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కల్కి మూవీ నడుస్తుండగానే సో ఈ సంఘటన అంతా చోటు చేసుకుందని చెప్పవచ్చు. నైట్ ఏదైతే 10:45కి షో నడుస్తున్నటువంటి సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు కూడా జరిగినట్లు కూడా ప్రేక్షకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఏదైతే ఆ సినిమాకి అటెండ్ అయినటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారు ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి నేపథ్యంలో సో ఈ వ్యవహారం అంతా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. థియేటర్ సంబంధించినటువంటి యాజమాన్యం నిర్లక్ష్యం మీద మాత్రము ప్రేక్షకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఏదైతే షార్ట్ సర్క్యూట్ జరిగినా కూడా ఇంకేమైనా జరిగినా పెద్ద ప్రమాదం జరిగినటువంటి అవకాశం కూడా అక్కడ కనిపిస్తుంది. సో థియేటర్ లో పిక్చర్ షో నడుస్తుండగానే సో ఈ సంఘటన అంతా జరగడం మీద మాత్రము ఇటు ప్రేక్షకులు అయితే పీవీఆర్ యాజమాన్యం తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. సో పీవీఆర్ పంజాగుట్ట సెంట్రల్ మాల్లో ఈ సంఘటన నిన్న రాత్రి సెకండ్ షో సమయంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. విజయచంద్రిక, యాజమాన్యం సినిమా హాల్ థియేటర్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? థియేటర్ యాజమాన్యం మాత్రం నిన్న రాత్రి వారు స్పందించారు. బట్ వారు ఏదైతే వారు ఇచ్చినటువంటి సమాధానం ప్రేక్షకులకు ఇచ్చినటువంటి సమాధానంతో మాత్రం ఒకంత ఆందోళన అక్కడ జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే సినిమా షో చూస్తే చూడండి ఇష్టం లేని వారు వెళ్ళిపోవచ్చు అంటూ కూడా చెప్పారు. ఎందుకంటే అది కొంత భాగంలో మాత్రమే సీలింగ్ కారుతుంది, మిగతా సీట్లలో ఎవరికి ఇబ్బంది లేదు, వారు కూర్చొని యథావిధిగా సినిమా చూడొచ్చు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యమో సిబ్బంది సమాధానం ఇచ్చినట్లు ప్రేక్షకులు అయితే చెప్తున్నారు. బట్ ఏదైతే ఒక్కసారిగా సీలింగ్ పైకప్పు కొంత భాగం ఊడిపోయింది. సో ఆ ఊడిపోవడంతో ఒక్కసారిగా వాటర్ అంతా కూడా ఏదైతే థియేటర్ లోపల పడడంతో థియేటర్ అంతా కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సినిమా నడుస్తుండగానే దాదాపు ఇంకా సినిమాకి దాదాపు 1 అవర్ టైం ఉండగానే అందరూ కూడా ప్రేక్షకులు బయటికి వెళ్ళిపోతూ ఇటు థియేటర్ యాజమాన్యం తీరు మీద అయితే పూర్తిగా అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో థియేటర్ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం వహించారంటూ కూడా వారి మీద మండిపడినటువంటి పరిస్థితి కూడా జరిగిందని చెప్పొచ్చు.